కేటీఆర్ నిన్న పరిగి నియోజకవర్గానికి విచ్చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అన్ని అబద్ధాలు మాట్లాడి కనీసం ఆయన మాట్లాడినటువంటి చిన్న ఫంక్షన్ హాల్ ఎస్ గార్డెన్ అని చిన్న చిన్న పెళ్ళిళ్ళు అయితే దాంట్లో ఆ ఫంక్షన్ హాల్ కూడా నిండలేదు. ఆ ఫంక్షన్ హాల్ నిండకుండా దాంట్లో ఉన్న కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళిపోతుంటే కేటీఆర్ అంటుండు కూర్చోండి కూర్చోండి ఆగమైపోతున్నారు ఎందుకు కూర్చోండి కూర్చోండి అని చెప్పి అలా సంజాయిస్తే కూడా అలా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా వినే పరిస్థితి లేరు. మీరు అన్ని టీవీలలో కూడా చూసిండ్రు, సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది ఆ విషయం. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారి గురించి కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు ఏం చేయలేదు అన్న మాటలు మాట్లాడుతున్నాడు. గత 10 ఏళ్ల పాలన లోపల 8.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసినటువంటి కేసీఆర్ నేతృత్వంలోని ఆ మంత్రివర్గం కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా వాళ్ళు ఎన్నికలకు ముందు ఏమో హామీలు ఇచ్చారు అన్నది కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చోర్ ఉల్టా కుత్వాలకు దాటే అంటారు. అంటే దొంగే దొంగ 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 అని అరిస్తే ఎట్లుంటుందో కేటీఆర్ వ్యవహారం అట్లా ఉన్నది. అలా నాయన ఫామ్ హౌస్కే పరిమితం అయ్యిండు, అసలు బయట తిరుగుతలేడు. అక్కడ హరీష్ రావు తిరిగితే ఈయనకి మనం నష్టమవుతుందేమో అని చెప్పి ఆయన కంటే ముందే అబద్ధాలను ముఖ్యమంత్రి గారి పైన చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజల వరకు కూడా నమ్మతలేరు. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో. 2014లో వాళ్ళను అధికారంలోకి తీసుకురావడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు. ఇది పబ్లిక్ డొమైన్లో అంతటా కూడా ఉన్నాయి. వాళ్ళు ఏమేమి చెప్పినారన్నది కూడా నేను ఒకసారి మీ దృష్టికి తెలియదలుచుకున్నాను. వాళ్ళు ఏమన్నారంటే నీటిపారుదల రంగానికి బీఆర్ఎస్ మేనిఫెస్టో లోపల ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి. మరి ఏ నియోజకవర్గాన 1,00,000 ఎకరాలు ఇచ్చిర్రా? మా పరిగి నియోజకవర్గంలో కనీసం ఒక గడ్డపారనైనా దింపిర్రా మీరు సాగునీటి రంగంలో అని అడుగుతున్నా. కేటీఆర్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు గురించి, భూసేకరణ గురించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ గురించి అని చెప్పి 2 రోజులు నార్లాపూర్ నుంచి స్టార్ట్ చేస్తే ఉద్దండాపూర్ వరకు ఉన్నటువంటి అన్ని ప్రాజెక్ట్ సైట్స్ విజిట్ చేసి చీఫ్ ఇంజనీర్లతో, ప్రిన్సిపల్ సెక్రటరీలతో, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మా ఎమ్మెల్యేలందరూ కూర్చోబెట్టుకొని రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకొని అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకున్నాడు. తీసుకొని ఏం చెప్పిండంటే 45 రోజులలో మీరు భూసేకరణ చెయ్యాలి అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే కేవలం రేవంత్ రెడ్డి గారే. మీ నాయన ఏం చెప్పిండు? హరీశ్వర్ రెడ్డి పార్టీలో చేరేటప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెప్పిండు కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి కడతాం, అదొక కుండలాగా ఉంటుంది, కుండకు కింద పొక్క కొడితే నీళ్ళు ఎట్లా వస్తాయో 670 మీటర్ల హైట్లో ఉంటుంది, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికంటే అక్కడ నీళ్ళు వస్తాయని మీ నాయన చెప్పిండు. ఆ రోజు నువ్వు కూడా ఉన్నావు పరిగిలా. ఆ తర్వాత 14 ఎన్నికల్లో ఆ రోజు కూడా ఇదే మాట, లక్ష్మీదేవిపల్లి కడితే నీళ్ళు వస్తాయని చెప్పిండు. తర్వాత 18 ఎన్నికల్లో అదే చెప్పిండు, కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి కడితే నీళ్ళు వస్తాయని. మొన్న కూడా 23 ఎన్నికల్లో కూడా అదే చెప్పిండు. ఈ విధంగా 5 సార్లు మీ నాయన నువ్వు పరిగి నియోజకవర్గానికి సాగునీరు ఇస్తామని చెప్పి గుండు సున్నా ఇచ్చారు. మీరు గాడిద గుడ్డులాగా గుండు సున్నా ఇచ్చారు. 1 ఎకరకు నీళ్లు వారబెట్టలే మా ముఖ్యమంత్రి, దమ్మున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి ఏం చేసిందంటే కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు గురించి అని చెప్పి భూసేకరణ గురించి అధికారిక ఉత్తర్వులు ఇచ్చిండ్రు. ఇక్కడే కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి అధికారిక ఉత్తర్వులు చూపించిన ప్రెస్ మిత్రులకు. మొన్ననే అడిషనల్ కలెక్టర్లను తీసుకుపోయి చీఫ్ ఇంజనీర్ ఏఎస్ఎన్ రెడ్డిని తీసుకుపోయి కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి సైట్ మీద అధికారికంగా మన యొక్క R&Rకి సంబంధించినటువంటి కమిషనర్ కూడా శివకుమార్ నాయుడు గారు కూడా తీసుకొని వెళ్ళి సైట్ విజిట్ చేసి మేము ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసినాం. మరి నువ్వు కనీసం కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు భూసేకరణ కూడా నువ్వు స్టార్ట్ చేయకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారిపైనే, అంటే ఆకాశం పైన ఉమ్మేస్తే నీ మీదే పడుతుంది కేటీఆర్. ఈ విధంగా అబద్ధాలు చెప్పకు నువ్వు. ప్రజలు నవ్వుకుంటున్నారు నేను చూసి. ఈ ఒక్కటే సాగునీటి సంఘమే కాదు, సాగునీటి ప్రాజెక్టులే కాదు, ప్రతి దాంట్లో కూడా నువ్వు అబద్ధాలు చెప్పినావు. ఒక్కొక్కటి నువ్వు గతంలో మీరు 14 ఎన్నికల్లో ఏం చెప్పినారని కూడా మీ మేనిఫెస్టోనే మీకే చదివి వినిపిస్తా.
రైతులందరికీ ₹1,00,000 రుణమాఫీ అని చెప్పారు. రైతులందరికీ ₹1,00,000 రుణమాఫీ అని ఏం చేశారంటే వీళ్ళు 25%, 25%, 25% ఒక 3 సార్లు వేసి ఇంకొక 25% డబ్బులు వేయకుండా మోసం చేసింది ఎవరంటే కేసీఆర్ ప్రభుత్వం, మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం. మేము అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలోనే కేవలం 6-7 నెలలనే ఆగస్టు 15 కల్లా 2 లక్షల రూపాయలు వరకు రైతు ఖాతా లోపల 21,000 కోట్ల రూపాయలు జమ చేసి అసెంబ్లీలో మీ నియోజకవర్గం సిరిసిల్లకు రెట్టింపిచ్చినాం. మీ గవర్నమెంట్లు ఇచ్చిన దానికంటే రెట్టింపు రుణమాఫీ చేసినాం. హరీష్ రావు నియోజకవర్గానికి రెట్టింపు చేసినాం. గజ్వేల్ మీ నాయన నియోజకవర్గానికి రెట్టింపు రుణమాఫీ మేము చేసినాం. కానీ మేము 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తే మీరు వాయిదాల పద్ధతి తీసుకొచ్చి ఆ ఇస్తామన్న లక్ష కూడా చారణ అని అస్సలు చారణ ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వం ఎవరంటే బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇదే కాకుండా మీరు చేసిన ఒక్కొక్క మేనిఫెస్టోలోని అంశాలు, విద్యారంగం లోపల కేజీ టు పీజీ అని చెప్పి మీరు మేనిఫెస్టోలో 14లో పెట్టి 10 ఏళ్ల పాలన చేసిర్రు. ఎక్కడన్నా మీరు కేజీ టు పీజీ ఒక్క స్కూల్ అన్న కట్టిర్రా? ఒక్క దగ్గరనన్నా కేజీ టు పీజీ కట్టినరా? మేము ఈరోజు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ప్రతి నియోజకవర్గంలో కడుతున్నాం. నా పరిగి కాన్స్టిట్యుయెన్సీ లోపల యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ అనేది శ్రీధర్ బాబు మినిస్టర్ తీసుకొచ్చి ఇన్ఛార్జ్ మినిస్టర్ని ఫౌండేషన్ వేసి చాలా స్పీడ్గా వర్క్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి కాన్స్టిట్యుయెన్సీ లోపల కూడా తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని ఎమ్మెల్యే ఎక్కడ రికమెండ్ చేస్తే అక్కడ మంచి స్కూల్ను కూడా అన్ని వసతులతో ఏర్పాటు చేస్తున్నాం. ఇదే కాకుండా మీరు చేసినటువంటి పనులు ఒక్కొక్క దానికి చెప్పడం, 24 జిల్లా కేంద్రాల లోపల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నారు. 24 జిల్లా కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని మీరు 14 మేనిఫెస్టోలో చెప్పారు. మరి ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి అని చెప్పారు. పరిగి నియోజకవర్గంలో 10 సంవత్సరాల పాలనలో 100 పడకల ఆసుపత్రి ఎందుకు కట్టలేదు అని చెప్పి నేను కేటీఆర్ను ప్రశ్నిస్తున్నా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దామోదర్ రాజనరసింహ గారు వైద్య శాఖ మంత్రి గారు తను పరిగికి వచ్చి పరిగిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం శరవేగంగా కొనసాగుతుంది. ఇది గమనించు, నువ్వు తిరుగు, నువ్వు నా ఎంబడరా, కావాలంటే తీసుకపోయి నేను చూపిస్తా, పరిగిలో ఏమేమవుతుందనేది చూపిస్తా. అదే కాకుండా బలహీన వర్గాలకు 2 బెడ్రూమ్ హౌసెస్ కట్టిస్తా అని చెప్పినావు. అసలు పరిగి నియోజకవర్గం కానీ వికారాబాద్ జిల్లాలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా నువ్వు ఒక్కటంటే ఒక్కటి 2 బెడ్రూమ్ ఇల్లు కట్టినవా? మేము గత సంవత్సరం 3,500 ఇల్లు కట్టినాం. మళ్ళీ ఇప్పుడు మాకు 2,500 ఇల్లు శాంక్షన్ అయినాయి. మేము ఇందిరమ్మ కమిటీ సభ్యులతో సర్పంచ్లతో మాట్లాడి ఎవరెవరైతే పేద వర్గాల వాళ్ళు ఉన్నారో, సమాజంలో అట్టడుగు వర్గాల వాళ్ళు ఉన్నారో గుడిసెలేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ వేలాది ఇండ్లు గృహప్రవేశం పరిగి నియోజకవర్గంలో చేసినాం. మీరు ఒక్క ఇల్లైనా గృహప్రవేశం చేసినారా? షెడ్యూల్ కులాల వాళ్ళకి ఎన్నో అబద్ధాలను ప్రచారం చేశారు. 50,000 కోట్లతో ఎస్సీల అభివృద్ధి గురించి పథకాలని చెప్పిండ్రు. ఎస్టీలకు కూడా 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఎస్టీల గురించి చెప్పినారు. మరి ఎక్కడ బాయ్ 10 ఏళ్ల పాలనలో మీరు చెప్పిన మాటలు ఎక్కడ బాయ్ అని చెప్పి నేను కేటీఆర్ను ప్రశ్నిస్తున్నాను. ఇదే కాకుండా మీరు మహిళల గురించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తామన్నారు. మా ప్రభుత్వం రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడమే కాకుండా మహిళలకు ఇచ్చినటువంటి ఇండ్లపైన కూడా మహిళల పేరు ఇండ్లు ఇస్తున్నాం. మహిళల గురించి ఎక్కడ ప్రపంచంలో లేనటువంటి పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చి ఆ రుణాల ద్వారా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి ఉండడానికి అని చెప్పి మేము వాళ్ళకు పెట్రోల్ బంకులు ఇస్తున్నాం. వాళ్ళకు కావలసినటువంటి ఏదైతే హౌసెస్ వాళ్ళ పేరు మీద ఇస్తున్నాం, అదేవిధంగా బస్సెస్ కూడా వాళ్ళ పేరు మీద ఇచ్చి వాళ్ళు ఆర్టీసీ డిపోలకు వాళ్ళ యొక్క బస్సెస్ అన్ని కూడా రెంట్కు ఇచ్చే విధంగా వాళ్ళ కాంట్రాక్ట్ కూడా మేమే అరేంజ్మెంట్ చేపించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా మహిళలకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎనలేని సేవ చేయడమే కాకుండా 60,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాన్ని 60,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలని మహిళా సంఘాలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇవ్వడం జరిగింది. మరి నేను నిన్ను అడుగుతున్నాను,
అసలు మీరు ఏం చేశారు? మహిళల గురించి మీరు ఏం చేశారు? మీరు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా బస్సెస్ ఇచ్చే వాళ్ళకు ప్రయాణం సౌకర్యం కల్పించిర్రా? ఇండ్లు ఇస్తే మహిళల పేరు మీద ఇచ్చిర్రా? అసలు ఎక్కడ ఏం చేశారు మీరు? మహిళలకు ఒక పెట్రోల్ బంక్ ఇచ్చిర్రా? ఏమి ఇచ్చిర్రు అని చెప్పి అడుగుతున్నాను. అదే కాకుండా మైనార్టీలకు కూడా రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మైనార్టీలకు కూడా మోసం చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. మైనార్టీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి తమిళనాడు షకల్ మే హమ్ రిజర్వేషన్ లాయింగే అని చెప్పి నువ్వు ఎన్నో మాటలలో మీ నాయన చెప్పడం జరిగింది. కానీ ఏ విషయాలు కూడా వాళ్ళు అమలు చేయని విషయం ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారన్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తెలియజేస్తూ ఈరోజు పరిగి నియోజకవర్గ అభివృద్ధి గురించి ఒకసారి కేటీఆర్ వచ్చి పరిగి గడ్డ మీద మాట్లాడింది కాబట్టి ఒకసారి మీ దృష్టికి తెలియజేస్తున్నా. పరిగి నియోజకవర్గంలో ఏం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిగి నియోజకవర్గంలో గత 10 ఏళ్లలో వాళ్ళు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఒక 4 లైన్ల రోడ్డు, ఆ రోడ్డు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు పడితే కనీసం దాన్ని పరిష్కరించడానికి కూడా కృషి చేయని ప్రభుత్వం గత ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఈ రోడ్డుకు సమస్య గ్రీన్ ట్రిబ్యునల్లో పెండింగ్ ఉంది, పర్యావరణ ప్రేమికులను పిలిచి మాట్లాడి ఆ సమస్య పరిష్కారం చేయని చెప్పి నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన తర్వాత నేను పర్యావరణవేత్తల్ని నా ఇంటికి పిలిపించుకొని మాట్లాడి తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయంలో మాట్లాడి పర్యావరణవేత్తలతో ఆ కోర్టు కేసు విత్డ్రా చేయించినాను. 300 మంది ప్రాణాలు పోయినాయి. దానికి ఎవరు బాధ్యత వహించాలి? కేసీఆర్ ప్రభుత్వం బాధ్యత వహించాలనా? కేటీఆర్ బాధ్యత వహిస్తాడా? ఎవరు వహిస్తారు? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మేము ఆ రోడ్డు నిర్మాణం శరవేగంగా 1000 కోట్ల రూపాయలతోన పని జరుగుతుంది. ఒకసారి గమనించు, నువ్వు వచ్చిన రోడ్డు నీ ప్రభుత్వంలో 10 ఏళ్లలో నువ్వు చేయని రోడ్డుని మా ప్రభుత్వం లోపల శరవేగంగా పనులు చేపిస్తున్నాం. అదేవిధంగా మీ ప్రభుత్వంలో దేశ అవసరాల గురించి ఒక నేవీ ప్రాజెక్ట్, నేవీ అంటే మా అన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసిండు రవీందర్ రెడ్డి. చిన్నప్పుడు ఉత్తరం రాసేవాడిని, సంతోషంగా ఉండేది మా అన్నయ్య ఎయిర్ ఫోర్స్లో మన దేశం గురించి పనిచేస్తున్నాను. నేను శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడతామని చెప్పి ప్రమాణ స్వీకారం చేసినాం. అలాంటిది మీరు దేశ ప్రయోజనాలను పక్కన పెట్టి బైసన్ పోలో గ్రౌండ్ భూమి ఇస్తేనే నేవీకి సంబంధించిన 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి మీరు అధికారులకు చెప్పి నేవీ ప్రాజెక్టుకు భూమి ఇవ్వకుండా అడ్డుపడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాగానే నేను నేవీ అధికారులను తీసుకొని వెళ్తే వెంటనే దానికి సంబంధించిన అనుమతులు ఇచ్చి తనే స్వయంగా వచ్చి నేవీ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు పరిగి నియోజకవర్గం పూడూరు మండలంలో స్టార్ట్ చేస్తే 3000 కోట్లతో 3000 ఎకరాలతో 3000 మందికి ప్రత్యక్ష పరోక్షంగా ఉద్యోగాలు వచ్చే విధంగా పనులు జరుగుతున్న మాట నువ్వు గమనించలేదా కేటీఆర్ అని చెప్పి నిన్ను అడుగుతున్నాను. ఇదే కాకుండా సాగునీటి ప్రాజెక్ట్ ఏదైతే మొన్ననే మేము దానికి సంబంధించినటువంటి విజిట్ ఆఫీసర్లతో ఏదో చేసినామో మొన్న 3 రోజుల కింద 600 కోట్ల రూపాయల వరకు భూసేకరణ ఖర్చు అవుతాయి. పరిగి నియోజకవర్గంతో పాటు వికారాబాద్, తాండూర్, షాద్నగర్, చేబెళ్ల నియోజకవర్గాలకు 4,13,000 ఎకరాలకు సాగునీరు తాగునీరు ఇచ్చే పథకానికి 600 కోట్లు పెట్టి భూసేకరణకు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిండ్రు. మరి మీరు ఏం చేసిరని చెప్పి అడుగుతున్నా. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టబోతున్న దానికి భూసేకరణ కార్యక్రమం స్టార్ట్ చేసినాం. మీరు కనీసం భూసేకరణకు భూ నిర్వాసితులకు కూడా డబ్బులు ఇవ్వలేదే? ఉద్దండాపూర్ లోపల, జడ్చర్ల కాన్స్టిట్యున్సీ లోపల అసలు మీకు మాట్లాడే హక్కు ఉందా అని నేను అడుగుతున్నాను. ఇదే కాకుండా ఒక రీజనల్ రింగ్ రోడ్ పరిగి కాన్స్టిట్యున్సీ నుంచి ఎట్లయితే మనకు నార్త్ సైడ్ రీజనల్ రింగ్ రోడ్ ఇట్లా వస్తుందో సౌత్ సైడ్ రీజనల్ రింగ్ రోడ్ కూడా ఇట్లా వస్తుంది. ఇది నార్త్ అయితే సౌత్కు ఆల్రెడీ డబ్బులు భూసేకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిపాజిట్ చేసినాం. మీరు చేయలేదు, మేము చేసినాం. సౌత్కు సర్వే గురించి ఆదేశాలు ఇచ్చినాం, సర్వే జరుగుతుంది. ఈ సౌత్ నార్త్ కలిపి రీజనల్ రింగ్ రోడ్ దగ్గర 35,000 కోట్ల రూపాయలతో కట్టబోతున్నాం. ఈ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ ఒక రైల్ రింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి మీరు ఏం చేసిర్రు అని అడుగుతున్నాను. మీ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాలనలో మిమ్మల్ని రీజనల్ రింగ్ రోడ్ కట్టొద్దని ఎవరు అన్నారా? ఈరోజు ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్రానికి తలమానికం, హైదరాబాద్కు తలమానికం అంటే ఈరోజు ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అది మేము కట్టినాం. మీరేం చేసిర్రు? హైదరాబాద్కు ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసిరా? హైదరాబాద్లో ఉన్న ఎయిర్పోర్ట్ మేము కట్టినాం. హైదరాబాద్లో ఉన్నటువంటి ఐఐటి హైదరాబాద్ సంగారెడ్డి రోడ్ లోపల మేము కట్టడం జరిగింది. భువనగిరిలో ఉన్నటువంటి
ఏదైతే మన ఎయిమ్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కూడా బీఏపీ నగర్ లోపల మేమే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మరి మీరు ఏం చేసిరని చెప్పి నేను కేటీఆర్ స్పష్టంగా ప్రశ్నిస్తున్నా. ఒక రేడియల్ రోడ్, మన యొక్క ఎగ్జిట్ 17 ఎయిర్పోర్ట్ నుంచి ఒక రేడియల్ రోడ్, అధునాతనమైనటువంటి రేడియల్ రోడ్, సిక్స్ ట్రాక్ రోడ్. ఆ రోడ్డు గుండా మనం కోత్వాల్గూడ నుంచి స్టార్ట్ చేస్తే మనం ఫస్ట్ మనకు మంచి హిమాయత్ సాగర్ వాటర్ అంటే పరిగి కాన్స్టిట్యున్సీ నుంచి హిమాయత్ సాగర్కు నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళను ఒక 10-15 నిమిషాలు చూసుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే ఆ సంతోషాన్ని ఎవరు మర్చిపోలేరు. ఆ తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేది షాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో వరల్డ్ క్లాస్ కంపెనీస్ వచ్చినాయి ఈరోజు. అది కూడా గతంలో పరిగి కాన్స్టిట్యున్సీలో అంతర్భాగం, ఈరోజు చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో కలిసింది. అది చూసుకుంటూ ముందుకు వస్తే కొందుర్గు మండలం షాద్నగర్ కాన్స్టిట్యున్సీ, ఆ తర్వాత పరిగి. కేవలం 40 నిమిషాలలోనే ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్ నుంచి పరిగికి చేరుకునే విధంగా ముఖ్యమంత్రి గారు ఒక మంచి రోడ్డు శాంక్షన్ చేసిండు. ఇది కోస్గి వరకు పోతుంది ఈ రోడ్డు. ఇది పరిగి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సైదుపల్లి షాద్నగర్ పరిగి రోడ్డు, అదేవిధంగా రాగాపూర్ నంచల రోడ్లో కూడా ఈ యొక్క మైలారం టెంపుల్ దగ్గర కూడా ఈ రోడ్ టచ్ అవుతుంది. దిర్సంపల్లి దగ్గర కూడా పరిగి కాన్స్టిట్యున్సీలో టచ్ అవుతుంది. ఇది పరిగి నియోజకవర్గంలో అన్ని ప్రధాన రహదారులకు కలుపుకుంటూ ఈ యొక్క రోడ్డు 6 ట్రాక్ రోడ్ అనేది కోస్గి వరకు పోతుంది. కేవలం 40 నిమిషాలనే పరిగి నుంచి హైదరాబాద్ పోయే రోడ్డు ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేశారు. అదేవిధంగా లాల్పాడ్ నుంచి అంగడి చిట్టెంపల్లి వరకు కూడా ఆర్ఎన్బి డబల్ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా గడ్సింగాపూర్ నుంచి రంగారెడ్డిపల్లి వరకు కూడా డబల్ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కాకుండా హ్యామ్ పథకం కింద రేపే గౌరవ ముఖ్యమంత్రి గారు దగ్గర 20,000 కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రోడ్లకు, అది ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ద్వారా ఉన్న రోడ్లు కావచ్చు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఉన్న రోడ్లు కావచ్చు, అది కొత్త రోడ్లను వేయడం కావచ్చు, లేదంటే పాతవి ఖరాబ్ అయినటువంటి రోడ్లను పునర్నిర్మించడం కావచ్చు, దగ్గర 20,000 కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండ కాన్స్టిట్యున్సీ లోపల రేపే ఒక మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారు. మరి మీరు ఎప్పుడైనా ఆలోచన చేసిరా ఒక గిరిజన తాండకు రోడ్లు వేయాలని కానీ, గ్రామీణ ప్రాంతంలో రోడ్లు వేయాలని కానీ ఎప్పుడైనా మీరు ఆలోచన చేసిరా? పరిగిలో ఈరోజు హాస్పిటల్ బిల్డింగ్ 28 కోట్ల రూపాయలతో పని నడుస్తుంది. ఇన్ని పెద్ద ఎత్తున పనులు నడుస్తున్నాయి. ఒక మున్సిపల్ బిల్డింగ్ కడుతున్నాం 6 కోట్ల రూపాయలతోన, మున్సిపాలిటీతోన ఒక 40-50 కోట్ల రూపాయలతోన రోడ్లు వేస్తున్నాం పరిగి మున్సిపాలిటీ లోపల. నువ్వు పరిగికి వచ్చి ముఖ్యమంత్రి పైన ఆబండాలు వేస్తే ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. పరిగి నియోజకవర్గానికి నేను చెప్తున్నటువంటి ఈ పథకాల యొక్క మొత్తం విలువ దగ్గర 50,000 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పరిగి నియోజకవర్గాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేసి అభివృద్ధి చేస్తున్న సంగతి మర్చిపోయి నువ్వు అక్కడికి వచ్చి పరిగికి ముఖ్యమంత్రి గారు ఏం చేయలేదు, రాష్ట్రంలో కూడా ఏ పథకాలు అమలు కావడం లేదు అన్ని అబద్ధాలు చెప్తే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. కేటీఆర్, నువ్వు ఆకాశం మీద ఉమ్మేస్తే నీ ముఖం మీదనే పడుతుందన్న విషయాన్ని గ్రహించాలని కేటీఆర్కు స్పష్టంగా తెలియజేస్తున్నాం. నువ్వు కూడా రేపు ఈ 14లో నువ్వు ఇచ్చినటువంటి అయితే ఎన్నికల మేనిఫెస్టో నీకు చూపించినానో ఈ యొక్క మీ పార్టీ మేనిఫెస్టో పైన నేను మాట్లాడడం జరిగింది. మరి 10 ఏళ్ల పాలనలో నువ్వు ఎందుకు అమలు చేయలేకపోయినావు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. 8 లక్షల కోట్ల రూపాయలు ఎందుకు అప్పులు చేయాల్సి వచ్చింది? 8 లక్షల కోట్ల రూపాయలకు మేము 3.5 లక్షల కోట్ల రూపాయలు మళ్ళీ మేము అప్పులు తీసుకొచ్చి మీరు చేసిన అప్పులకు మిత్తిలు కట్టడం, కిస్తులు కట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రజలు మీరు ఎన్ని చెప్పినా ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితులు లేరు అన్న విషయాన్ని స్పష్టంగా నేను కేటీఆర్ దృష్టికి, బీఆర్ఎస్ పార్టీ దృష్టికి తెలియజేస్తూ గతంలో ఇదే కేటీఆర్ నా ఫోన్లో ఉంది, వినిపించమంటే వినిపిస్తా. ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని కేటీఆర్ మాట్లాడింది నా ఫోన్లో ఉన్నది, నీకు చూపిస్తా. కేటీఆర్ మాటలకు అర్థాలే వేరులే అన్నట్టుగా ఏ నిమిషానికి ఏ గంటకి ఏం మాట్లాడతాడో ఆయన మీకు అందరికీ తెలిసిన విషయమే. నేను చెప్పిన అక్షర సత్యాలు. నేను ఏదైతే చెప్పినానో పరిగి కాన్స్టిట్యున్సీకి 50,000 కోట్ల రూపాయలతో అన్ని రంగాల్లో కూడా జాతీయ రహదారులు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, మన ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ కానీ, మన రీజనల్ రింగ్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా మీకు చాలా వివరంగా, ఒక నేవీ ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ కూడా మీకు స్పష్టంగా తెలియజేసిన. మీకు రెగ్యులర్గా నేను సిఎల్పిలో కూడా ఎప్పటికీ ప్రెస్ బ్రీఫింగ్లో కూడా నేను ఏం చెప్పినా సరే అక్షర సత్యాలుగా మీకు డాక్యుమెంటరీ ప్రూఫ్ కూడా నేను ఇస్తాను.
ఈవెన్ రుణమాఫీ పైన కూడా నేను అసెంబ్లీలో డాక్యుమెంటరీ ప్రూఫ్తో సహా ఏ కాన్స్టిట్యున్సీ లోపల ఎంత రుణమాఫీ అయిందని కూడా చదివి వినిపిస్తే ఆ రోజు హరీష్ రావు సభలో ఉండి కూడా నాకు కౌంటర్ వేయలేదు. నేను పరిగి శాసనసభకు రాజీనామా చేస్తానని చెప్పిన, ఒకవేళ నేను చెప్పినవి కనుక అబద్ధమైతే పరిగి శాసనసభకు రాజీనామా చేస్తా అని హరీష్ రావుని ఛాలెంజ్ చేస్తే సభలో కూర్చొని సమాధానం చెప్పకుండా ఉన్నాడు. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి అగ్రికల్చర్ కమిషనర్ దగ్గర నుంచే నేను ఈ డాటా తీసుకొని గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం రుణమాఫీ చేశారు, మేమేం రుణమాఫీ చేసినాం అనేది స్పష్టంగా చెప్పిన. అయినా సరే వాళ్ళు మాట్లాడకుండా బయట పోయి సభలో శాసనసభలో మాట్లాడకుండా వాళ్ళ నాయన శాసనసభకు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి రావట్లేదు. నేను జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే నేను సిఎల్పి కార్యదర్శిగా ఉన్నాను. అప్పుడు 2014లో ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నాను రంగారెడ్డి జిల్లా నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి. కాబట్టి వీళ్ళు మా ప్రాంతానికి చేసిన అన్యాయం ఇంత అంత కాదు. రాజశేఖర రెడ్డి గారిని అడిగి నేను ప్రాణహిత చేవెళ్ళ శాంక్షన్ చేయించుకున్నా వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్లో. ప్రాణహిత చేవెళ్ళ అనేది చేవెళ్ళ వరకే ఉండే. నా రిక్వెస్ట్ పైన రాజశేఖర రెడ్డి గారు దాన్ని పరిగి వికారాబాద్ ప్రాంతానికి పొడిగించారు. పొడిగిస్తే కూడా దాన్ని రద్దు చేసి దాన్ని తీసుకుపోయి ఎక్కడ కలుపుకున్నాడంటే కొండపోచమ్మ రిజర్వాయర్ అని వాళ్ళకు కావలసినటువంటి ప్రాంతాలకు కలుపుకున్నాడు. మా ప్రాంతానికి తీరని అన్యాయం చేసిండు. అదేవిధంగా ఈ యొక్క కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగం. ఇది జురాల నుంచి తీసుకురావాల్సినటువంటి ప్రాడక్ట్స్ను ఎక్కడో ఉన్నటువంటి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తీసుకొచ్చి దాన్ని లోపభూయిష్టంగా చేసి అవినీతి కూపంలాగా ఈ ప్రాజెక్టును తయారు చేసి కనీసం భూసేకరణ కూడా చేయని ప్రభుత్వం గత ప్రభుత్వం. మేము భూసేకరణ చేసినాం. 4 రోజుల కిందనే భూసేకరణ చేసి చీఫ్ ఇంజనీర్లను తీసుకుపోయి సైట్ మీద తీసుకుపోయి మీటింగ్లు పెట్టినాం. కాబట్టి గత ప్రభుత్వం ఏంది, ఇప్పటి ప్రభుత్వం ఏంది అన్నది స్పష్టంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. శంకర్పల్లి దగ్గర పనులు జరిగినాయి. అండర్ గ్రౌండ్ టన్నెల్లో దిగినాం మేము. కిలోమీటర్ల కొద్ది పని జరిగింది ప్రాణహిత చేవెళ్ళ. ఆ టన్నెల్ పనులు కూడా రద్దు చేసేసారు గత ప్రభుత్వం లోపల. ట్రాన్స్టా ఇండియా వాళ్ళకు పరిగి కాలువ పనులు ఇచ్చారు 1060 కోట్లకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. ఆ పనులను కూడా రద్దు చేశారు. ఈరోజు మేము ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని చెప్పి కూడా 7th ఫిబ్రవరి మున్సిపల్ మీటింగ్ పరిగిలో జరిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ప్రాణహిత చేవెళ్ళ గోదావరి జలాలు కూడా తీసుకొస్తాం, ఈ కృష్ణా జలాలు కూడా తీసుకొస్తాం. కృష్ణా గోదావరి జలాలని అందశ్రీ పాట లోపల ఏ విధంగా అయితే కృష్ణా గోదావరి జలాలతో తెలంగాణ లోపల రైతుల పొలాల లోపల పంటలు పండిస్తామని పాటలో అర్థం ఉందో ఆ విధంగా పరిగి గడ్డ మీదకి కృష్ణా గోదావరి జలాలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే పేద రైతాంగానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎక్కడైనా అసైన్డ్ భూములు ఇచ్చిన వాళ్లకు నీళ్లు కావాలంటే కూడా పరిగిగడ్డ మీదకి 670 మీటర్ల హైట్ లోపల ఉంది పరిగిగడ్డ. కాబట్టి అక్కడి నుంచే నీళ్లు ఇస్తామన్న విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం.